యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎలాంటి దుష్టులరా మీరు! నా ఆదిశేషాన్ని చంపారని గౌరవంగా చెప్పుకుంటున్నారు కదా, అది నీకు గర్వమా? నిన్ను నేను ఏదో అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి వాడివా? నాగలోకం వాళ్ళని ఎదిరించే ధైర్యశాలివి నువ్వు కాదు. నువ్వు కేవలం చేతకాని రాక్షసుడివి. శక్తి లేని నీకు నాగమణి మీద ఆశ. నాగమణి కావాలా నీకు? ఇదంతా ఏంటో? ఇంత దట్టమైన అడవా? దారెలా వెతకాలి అస్సలు తెలియట్లేదే. ఏం చేయను ఇప్పుడు? వద్దు, నాతో పెట్టుకోకు. ఎందుకు? ఏం చేస్తావు? నన్నే బెదిరిస్తావా? నాగలోకం వారి పగని ఎదిరించే శక్తి ఉందా నీకు? నా ఆదిశేష నరకాన్ని చూస్తూ మరణించేలా చేశారు కదరా. నా ఆదిశేషని చంపేసిన వారిని ఎవ్వరిని నేను వదిలిపెట్టను, ఎవ్వరిని వదిలిపెట్టను. ఈ రోజు నీ నుండి నిజం తెలుసుకోనిదే నాగమణిని దక్కించుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పు, నా ఆదిశేషని చంపింది ఎవరు? మాట్లాడు. నేను చెప్పను. నువ్వు చెప్పకుండా వెళ్తే నిన్ను నేను ప్రాణాలతో వదలను. చెప్పు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పను. చెప్పినా నన్ను చంపుతావు, చెప్పకపోయినా నన్ను చంపుతావు. అందుకే ఆదిశేషను చంపిన వాళ్ళు ఎవరనేది చెప్పను. నాగమణి ఎక్కడుందో కూడా చెప్పను. సర్పదోషం అంటే ఏంటి? నాగలోకం వారిని ఎదురు తిరిగితే ఏమవుతుంది అనటానికి నువ్వే ఉదాహరణ అవ్వాలి. నిన్ను నేను అంత క్రూరంగా చంపుతాను. ఏయ్ నాగిని, నన్నే చంపాలని చూస్తావా? నన్ను చంపడం అంత సులభం అనుకున్నావా? ఇప్పుడు నిజమైన యుద్ధం ఆరంభం. నిన్ను అమృత చెప్పిన దారి ఇదే అనుకుంటా. పావులు కూడా ఉన్నాయి ఇక్కడ. దేవుడా, నువ్వే కాపాడాలి నన్ను. అయ్యయ్యో, నాకు మామూలుగానే పాములంటే భయం. నా ముందే ఇక్కడ ఇన్ని పాములు.
దేవుడా, ఏంటి పరీక్ష? నేను అస్సలు భరించలేకపోతున్నాను. ఈ భయాన్ని ఎలా తట్టుకోవాలో ఏంటో. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో, నాగరాజా నాగరాజా, ఏంటయ్యా ఇదంతా? నాగరాజా నాగరాజా, దయచేసి నన్ను ఏమీ చేయకండి నాగరాజా. నేను నా భార్యని కాపాడడానికి వెళ్తున్నాను. మీకెవరికి ఏ హాని చేయను. నేను నా భార్యని సేఫ్గా తీసుకొచ్చుకున్న తర్వాత మీ అందరికీ తన చేత్తోనే పాలు పోయిస్తాను, సరేనా? దయచేసి నన్ను ఏమీ చేయకండి, ప్లీజ్ ప్లీజ్. ఇదేంటిది? పాము ఇంత తొందరగా వెళ్ళిపోయింది ఏంటి? నన్ను చూసి దానికి భయం వేసిందా? ఏమోలే. అయ్యో, ముందు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. నాగిని, నిన్ను చంపడం నాకొక్క నిమిషం పని. కానీ నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు. నువ్వు అడిగినట్టే నాగమణిని అపహరించిన వారి కథ నీకు తెలియాలి కదా. నాగమణిని అపహరించింది ఎవరు అని అడుగుతున్నావు కదా, చెప్తా విను. నాగమణిని అపహరించిన వారు నీ చుట్టుముట్టే ఉన్నారు. నీతో ఉన్న నీలిని చంపింది కూడా వాళ్లే. ఇప్పుడు నిన్ను చంపడానికి వెతుకుతున్నారు. వాళ్ళు నీ చుట్టూనే ఉన్నారు. ఎవరది? చెప్పు, నేను వాళ్ళని ఏమి చేయను. చెప్పు, ఎవరది? చెప్తే వాళ్ళందరినీ వదిలేస్తావా? నీ పగని మర్చిపోతావా? వాళ్ళందరినీ నేను వదిలేస్తాను. నాగమణిని మాత్రం చేజిక్కించుకుంటాను. చెప్పు, దయచేసి చెప్పు, ఎవరది? చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు? భలే నాగిని, భలే. నువ్వు చాలా బుద్ధిమంతురాలివి. ఉపాయంతో నా నుండి నాగమణిని దక్కించుకునే దారి చూస్తున్నావా? నీకు నాగమణి మాత్రమే చాలా. ఆదిశేషుని చంపిన ప్రతీకారం. వద్దు, నాకు నాగమణిని చాలు. నాకు ఎలాంటి ప్రతీకారం అవసరం లేదు. నువ్వు ఏ ప్రతీకారం వద్దంటున్నావో నాకు బాగా తెలుసు. నీకిప్పుడు నాగమణి అవసరం ఉంది. నాగమణి దొరికితే నువ్వు ఆదిశేషును దక్కించుకుంటావు. ఏమంటున్నావు? శివాని, నువ్వు భూలోకానికి వచ్చిన ఉద్దేశం కేవలం నాగమణిని దక్కించుకోవడానికి కాదు. నీ ఉద్దేశం ఆదిశేషును దక్కించుకోవడం. ఆదిశేషనా? ఆదిశేష ఎక్కడున్నాడు? అతన్ని మీరందరూ కలిసి చంపేశారు కదా. ఆపు నీ నాటకాలు. నాకన్నీ తెలుసు. నువ్వు భూలోకానికి వచ్చింది కేవలం నాగమణి కోసం కాదు. పునర్జన్మను పొందిన ఆదిశేషును వెతికి అతన్ని చేరుకోవడమే నీ ఉద్దేశం. జస్ట్ మిస్. మంట. దేవుడా,
ఏంటయ్యా ఇదంతా? శివాని, నువ్వు ఈ విషయాన్ని ఎవరి దగ్గరైనా దాచిపెట్టచ్చు, కానీ ఈ త్రయంబకుడి దగ్గర కాదు. నేనిచ్చిన చూర్ణం వల్ల మరణించిన ఆదిశేష ఆత్మ భూలోకానికి వచ్చింది. అది వేరే ఎక్కడికో కాదు, దిగ్విజయ్ ఇంట్లోకి అప్పుడే జన్మించిన బిడ్డలోకి చేరింది. నువ్వు చిన్నపిల్ల రూపం ధరించి వాళ్ళింట్లోకి చేరావు. కానీ నువ్వు ఆదిశేషు ఎవరు అని తెలుసుకోవడం అంత సులభం కాదు. అందుకు కారణం ఆ ఇంట్లో ఒకే సమయంలో జన్మించిన ఇద్దరు పిల్లలు. ఒకడు త్రివిక్రమ్, ఇంకొకడు త్రిశూల్. నువ్వు వాళ్ళిద్దరిలో ఆదిశేష ఎవరు అని వెతుకుతున్నప్పుడే నా కళ్ళల్లో పడ్డావు. అప్పుడే నిన్ను 14 సంవత్సరాలు దిగ్బంధనం చేశాను. అక్కడి నుండి తప్పించుకునొచ్చావు. మళ్ళీ ఆదిశేషను వెతికే ప్రయత్నం చేస్తున్నావు. నాకు తెలిసి మరుజన్మ పొందిన ఆదిశేష ఎవరో నీకు తెలుసు. చెప్పు, ఎవరతను? చెప్పు. లేదు, నాకు తెలీదు. అబద్ధం. అతనెవరో నీకు ఖచ్చితంగా తెలుసు. చెప్పు, ఎవరతను? లేదు, నేను చెప్పను. చెప్పు, చెప్పు, చెప్పు. లేదు, నేను చెప్పను. నేను చెప్తే నువ్వు నా ఆదిశేషుని ఏమైనా చేస్తావు. నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే నేను వదిలేస్తాననుకున్నావా? నిన్ను మాత్రమే చంపుతాననుకుంటున్నావు కదా? నీతో పాటు వాణ్ణి కూడా చంపుతాను. గత జన్మలో నేనే మిమ్మల్ని విడగొట్టాను. ఈ జన్మలోనూ నేనే మిమ్మల్ని విడగొడతాను. ఆదిశేషని సర్వనాశనం చేస్తాను. నాగలోకం యువరాజు యువరాణిని ఈ రోజు నేను సంహరిస్తాను. నా ఆదిశేషుని చంపుతావా? నా ఆదిశేషుని పోయిన జన్మలో నా ఆదిశేషుని మోసం చేసి చంపేశారు. కానీ నాకిచ్చిన మాటని నిలబెట్టుకోవటానికి అతను మరు జన్మని పొందాడు. నేనతన్ని దక్కించుకోవటానికే వచ్చాను. 23 సంవత్సరాల తర్వాత అతను నాకు మళ్ళీ దక్కాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అతన్ని చంపుతాను అంటావా? నాగమణి మీదే కన్నేశారు కదా. నాగలోకం వారి పగడి పెంచుకున్నారు. అయినా సరే, కానీ నా ప్రేమ ఏం చేసింది మిమ్మల్ని? నా ప్రేమని ఎందుకు నా నుండి లాగేసుకున్నారు? ఆదిశేషని నా నుండి ఎందుకు దూరం చేశారు? ఆదిశేష చివరి శ్వాస ఇంకా నా చెవి నుండి పోనేలేదు. అప్పుడే మళ్ళీ అతన్ని చంపే ప్రయత్నం లేదు. నేను దీన్ని సహించను. నా ఆదిశేషని దూరం చేయటానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే మాది పవిత్రమైన ప్రేమ, జన్మ జన్మల ప్రేమ. ఓడిపోయిన నీకే అంత శక్తి ఉంటే గెలుపు సరిహద్దులో ఉన్న నాకెంత శక్తి ఉండాలి? శివాని, ఇచ్చాదారి నాగిని, ఇద్దరి పగ తీర్చుకునే సమయం
దగ్గరకొచ్చేసింది. నా వల్ల అవ్వట్లేదు, నా వల్ల అస్సలు కావట్లేదు. అమ్మా, మంటకి సెగకి ఒళ్ళంతా ఒక రకంగా అయిపోతుంది. చాలా దాహం వేస్తుంది. ఏం చేయను? ఏం చేయాలి ఇప్పుడు? అయ్యయ్యో. అమృత, మీరు చెప్పింది నిజమే. చాలా కష్టమైన దారిది. ఏదో ఇష్టంగా నేను వచ్చేసాను, కానీ ఆ అస్త్రాన్ని సంపాదించాలని నా వల్ల అస్సలు కావట్లేదు. శివాని కాపాడుకోవాలి. దేవుడా, అమ్మా, శివాని. మరణించే సమయంలో కూడా ఆదిశేష పేర. మీ ఇద్దరిది నిజమైన ప్రేమ. ఆదిశేష, మీలాంటి పవిత్రమైన ప్రేమికుల్ని దూరం చేయడం నా గురి. నా అపారమైన శక్తి ద్వారా మీ ఇద్దరి మరణం ఒక శాసనం అవ్వాలి. ఇంకోసారి నాగలోకం వాడు భూలోకానికి రావాలంటే 100 సార్లు ఆలోచించాలి. మీ ఇద్దరిని చంపేస్తే నాగమణికి ఇంక ఎవరు ఆటంకం ఉండదు. సంపూర్ణంగా నాగమణి నా వశమవుతుంది. ఈ భూమండలం అంతా నా వశమవుతుంది. ఆదిశేష, నా మెదడులో నరాలు చిట్లిపోతున్నాయి. వాడి పేరెత్తద్దు. ఏయ్ నాగిని, నువ్వు ఆదిశేష అన్నంత మాత్రాన వాడిక్కడ ప్రత్యక్షమవ్వడు. ఇక నిన్ను రక్షించడం ఎవరి వల్ల కాదు. ఇది ఈ త్రయంబకుడి రోజు. నాగిని, నీ అంతిమ క్షణాలు ప్రారంభమయ్యాయి. నువ్వు ఇలా చావకూడదు. నువ్వు ఇలా చస్తే నాగలోకం వారికి విషయం తెలుస్తుంది. అందుకని సంపూర్ణంగా నిన్ను వశీకరణ చేసుకొని సామాన్య మనిషిలాగే చేసి తరువాత నిన్ను చంపుతాను. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఎక్కడుంది అది? అస్సలు దొరకట్లేదే. సూర్యుడు అస్తమించే సమయం కూడా అయిపోతుంది. సూర్యుడు అస్తమిస్తే నాగాస్త్రం అస్సలు దొరకదు. నేను శివాని అస్సలు దక్కించుకోలేను. లేదు, నేను వెంటనే వెళ్ళి దాన్ని పొందాలి. తొందరగా వెళ్ళాలి. महेशं रजतगिरिनिभं चारुचन्द्रावसन्तं रत्नाकल्पोज्ज्वलाङ्गं నాగమండలం అంటే ఇదే అనుకుంటా. शुभृगवराभीतिहस्तं प्रसन्नम्
దేవుడా, ఏదో దుష్టశక్తి నా భార్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయింది. తనేమీ చేయలేదు. ఏమీ చేయని తనని ఎందుకు దేవుడా శిక్షిస్తున్నావు? అమ్మ మీద ఒట్టేసి తప్పు చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది కూడా నేను. తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ బాధని అనుభవించకూడదు. తనను నేను కాపాడాలి దేవుడా. నాకు నాగాస్త్రం కావాలి. దయచేసి నాకు నాగాస్త్రం ఇవ్వండి.